గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి దశ ఏమిటో తెలుసా? ఏదైనా కలిసి రావాలన్నా, ఏదైనా పెళ్లిళ్ళు అవ్వాలన్నా, శుభకార్యాలు నిర్వర్తించాలన్నా, జాబ్లో బిజినెస్లో గ్రోత్ అవ్వాలన్నా మీకు కలిసి వచ్చేటువంటి దశ ఏమిటి? కుజమహర్దశ. అది మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుంది. తర్వాత శుక్రుని యొక్క దశ కూడా మీకు బాగానే కలిసి వస్తుందండి. అలానే ఇంకొక దశ ఉంది, అది ఏమిటంటే బుధమహర్దశ. బుధమహర్దశలో మీరు అత్యద్భుతమైన స్థలాలు, పొలాలు, రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిల్లో మీకు అత్యద్భుతంగా ఉంటుంది. పంట పువ్వులు పండించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కుజమహర్దశలో మీకు అందరూ అనుకుంటారు కుజుని యొక్క దోషం వలన భార్యాభర్తలు విడిపోతారని. కానీ మేషరాశి వారికి కుజ దోషం వలన, కుజ దశ వలన పెళ్లిళ్ళు అవుతాయి. కుజ దశలో పిల్లలు కూడా పుడతారు. కుజ దశలో ఎక్కడూ లేనటువంటి సంపదను సంపాదిస్తారు. కుజ దశలో మీకు ఆస్తులు రావాలన్నా, వేరే అంటే వీలునామాస్ నుంచి మీకు రాసేటువంటి ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు రావాలన్నా మీకు కుజదశలు బాగా యోగిస్తూ ఉంటుంది. ఇకపోతే నేను చెప్పినటువంటి దశలు మీకు ఎప్పుడు వస్తాయి? మీరు పుట్టినటువంటి గోచార ప్రకారం ఉండేటువంటి నక్షత్ర ప్రకారంగా, పాదాల ప్రకారంగా మీకు ఏర్పడతా ఉంటాయి. అది మిగుల తగుల అనేది ఏర్పడుతుంది. సాదాసీదాగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక నేను చెప్పిన 3 దశల్లో ఏదో ఒక దశ అయితే మధ్యస్థగా అంటే 20 నుంచి 26 సంవత్సరాల లోపు రావచ్చు. అయితే అలా వచ్చిన తరుణంలో మీకు ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు, శుభ కార్యక్రమాలు, శుభం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఎన్నో రకాల గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా వీటిపైన చెడు దృష్టితో ఉండేటువంటి గ్రహాలు ఉంటాయి. అవి మీకు స్వస్థానంలో నుంచి మనం చూసుకున్నప్పుడు సరైన స్థానంలో లేకపోవడం వలన వాటి యొక్క అశుభ దృష్టి అంటే శనిది కావచ్చు, అలానే రవిది కావచ్చు, చంద్రుడిది కావచ్చు, ఇలాంటి అశుభ దృష్టి గ్రహాలు మీ మీద చూచినప్పుడు ఖచ్చితంగా వాటి వల్ల ప్రతిఫలం అయితే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇక దానితో పాటు మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు అంటే మీ మీద వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఇవి కూడా ఉండొచ్చు కదా, వాటితో కూడా మీరు ముందుకు వెళ్ళలేదు. ఇక అష్టాదిబ్బందులు అవ్వటము, లేదు అంటే కనుక మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా మీ యొక్క హరస్కోప్, మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గనక దానిలో 4, 6, 9 స్థానాల్లో గనక కుజుడు కానీ, రవితో కలిసినటువంటి కుజుడు కానీ, చంద్రుడితో కలిసినటువంటి గురువు కానీ, రవి బుధులు కలిసి ఉండడం కానీ జరిగిందా, అది 4, 6, 9 స్థానాల్లో ఉందా అంటే కనుక మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్లకుండా ఉంటుంది. ఇకపోతే విదేశానికి వెళ్ళాలనుకున్న వారు, అలానే ఎక్కడైనా వ్యాపార సంస్థలు నెలకొల్పాలనుకున్న వారు, ఈ సినీ రంగం, రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకున్నటువంటి మేషరాశి వారు, చిన్న వయసులోనే పెద్ద స్థానానికి వెళ్ళాలనుకున్న వారు, ఉమ్మడి ఆస్తులు రావాలనుకున్న వారు, సరైన సమయానికి పెళ్లి కావాలనుకున్న వారు, ఇలా ఏది పడితే అది అనుకుంటాం సరిపోదు. మనం చేసేటువంటి యజ్ఞ, యాగ, దాన, జపాలు, తపాలు ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ మీరు అనుకున్న పని అవ్వట్లేదు. ఏదో ఒక రకమైనటువంటి ఉపశమనం తప్పితే పనులు ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే కనుక ఒక లైఫ్ లాంగ్ కూడా ఇబ్బంది పడేది లేకుండా ఒక చిన్న పరిహారం ఉంటుంది. అది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం మొక్కుంటారంటే ఎక్కువ శాతం మొక్కుబడికి ముడుపులు మొక్కుంటారు. రెండోది తలలీలాలు మొక్కుంటారు. ఇకపోతే మూడోది కొబ్బరికాయలు కానీ, లేకపోతే ఏదైనా హోమం, యజ్ఞం, పూజ, లేకపోతే కళ్యాణాలు ఇలాంటివి మొక్కుకుంటారు. ఇవన్నీ సాదాసీదాగా. ఇంకోటి ఉంది, పొట్టు వస్త్రాలు సమర్పిస్తాను మొక్కుంటారు. ఇక కళ్యాణం చేపిస్తాను మొక్కుంటారు. ఇవన్నీ కూడా సాదాసీదాగా ప్రతి ఇంట్లో కూడా చేసుకునేవి. కానీ వాటి యొక్క ప్రతిఫలం ఎంతవరకు ఉంటుంది గ్రహించాలి. ఇకపోతే మూడోది, ఇది ఎట్లా ఉంటుంది అంటే కనుక
మనము ఎక్కడికైతే ఆలయాల్లో కానీ మనకి ఎక్కడైతే గురువు గారు కానీ పంతులు గారు కానీ అర్చకులు వారు కానీ అయ్యవారు కానీ ఉంటే వారి చేతి నుంచి యజ్ఞమో యాగమో పూజో మంత్రమో ఏదో ఒకటి చేయించుకుంటూ ఉంటాం. ఈ చేయించే దగ్గర దేవుడు బలంగా ఉంటాడు, దేవునికి ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. కానీ చేసేటువంటి పర్సన్లో ఆ మనిషిలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి. బుక్లో చూసినటువంటి మంత్రాలకి పవర్ ఉండదు, నోటిలో మాట్లాడేటువంటి మంత్రాలకి పవర్ ఉండదు. వశం అవ్వాలి, ఆ మంత్రాలు పటిష్టంగా మన బాడీకి వశమైపోవాలి. అప్పుడే ఉపాసన తీసుకోవాలి. అలాంటి భక్తులు అర్చకులు వారు కానీ అలాంటి పంతులు గారు కానీ ఉన్నప్పుడు మనము ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళేదానికైతే ఉంటుంది. ఇలా అలా కాదు అనుకుంటే కనుక మనం చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడైనా ఆలయాలు ఉన్నప్పుడు మేషరాశి వారు వినాయక స్వామివారికి కానీ వినాయకునికి వాహనమైనటువంటి వెలుకకైనా కానీ పంచలోహాలు కానీ లేదా సిల్వర్ అంటే వెండితో పోర్చినటువంటి ఏదైనా సరే రూపు వెలుక కానీ వినాయక స్వామి వారు కానీ లేకపోతే గనక ఆల్రెడీ ఆలయాల్లో విగ్రహ రూపంలో ఉన్నటువంటి వినాయక స్వామి వారి యొక్క విగ్రహానికి తొడుగు అంటారు. ఈ తొడుగు మీరు వచ్చేసి ఏం చేయాలంటే కనుక ఆ స్వామి వారికి అయితే కనుక కిరీటం లాంటివి చేయించాలి. లేదు ఎలికకైనా సరే ఎలిక తొడుగు అని ఉంటుంది, ఎలిక మొత్తం వచ్చేలాగా తొడుగు చేపించాలి. కళ్ళు కూడా పెట్టాలి వాటికి. ఇలాగ చేపించినట్టయితే ఆ చేపించినవి మీరు చతుర్దశి రోజున వినాయక స్వామి వారికి సమర్పించుకోవాలి. ఇలా చేసి ఒక 11 మందికైనా సరే బట్టలు వస్త్రదానం చేసి భోజనాలు పెట్టుకోవాలి. మీరు సంకల్పం చదువుకోవాలి, నాకు ఈ పని అవ్వాలి, విదేశానికి కావచ్చు, పిల్లలు ఎదిగేదానికి కావచ్చు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం, ఇంకా ఏమైనా పితృదోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేకపోవాలి. ఇక నుంచి మేము ముందుకు వెళ్ళాలి అనే ఒక సంకల్పం చదువుకుంటూ 3 రోజుల ముందు నుంచే నిద్రాహాలు మానే అవసరం లేదు. నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ తింటూ నేల పడక చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి చేసుకుంటూ కనుక అప్పుడు బ్రాహ్మణి యొక్క మనసులో కానీ మైండ్లో కానీ మంత్రోచ్చారణ లేకుండా బుక్ చూసి చదివినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరేదానికైతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కావాలంటే ఈ యొక్క పరిహారం చేసి అదృష్టవంతులు అవుతారు. పర్టిక్యులర్గా ట్రై చేసి చూడండి, పర్టికులర్గా దీన్ని ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడం ఇప్పుడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకొని కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు. ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు. నీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఏదో పట్టి పీకుతూ ఉంటుంది, ఏదో సమస్య. ఇందులో పెళ్లి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతేనా జీవితం? కొంత ఉపశమనం కోసం కావాలి మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది, ఇందులో కుబేర యంత్రం ఉంటుంది, ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తర వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజ మందిరం పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యుబుల్. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు
మీ వద్దకు చేయించేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంట్రాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.